ఒక నూతనమైన ఆత్మల సమూహము, ఆత్మల యొక్క గంభీర సమూహము పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మనేత్రాలు తెరవబడి ఉన్నాయి. నా ఆత్మనేత్రాలు తెరవబడి ఈ వరుసలో దేవుని ఈ మందిరంలో బెత్లెహేముపురం అనే మినిస్ట్రీ, ఈ యొక్క వ్యవస్థలో, ఈ సంస్థలో ధారాళమైన ఆత్మల విస్తరణగా నాకు కనబడుతున్నాయి. ఎందుకు అన్నిసార్లు చెప్పమంటున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా నా దాసుని నేను హెచ్చించబోతున్నాను. నా దాసుడు, నా కుమారుడు ప్రభు నిన్ను అభిషేకించబోతున్నాడు. క్రొత్త ఆత్మతో అభిషేకిస్తున్నాడు. క్రొత్త ఆత్మతో అభిషేకిస్తున్నాడు. అందరూ గంభీరంగా చప్పట్లు కొట్టి నేను నీ ఎడలో ఒక గొప్ప, నీవు నన్ను నమ్మితివి కనుక నేను నిన్ను అభివృద్ధి పరిచి విస్తరింపజేయబోతున్నాను. Touch with the Holy Spirit. గంభీరమైన అభిషేకం, దేవుని యొక్క ఆత్మ రూపం, ఒక బలమైన ఆయన మహిమ సంచారం చేస్తున్నాడు. ఆయన సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ఒక స్పెషల్గా ప్రత్యేకమైన గంభీరమైన విడుదల ఆత్మతో నిన్ను తాకబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుని మోకాల మీద ఉండాలి. రేకేమే తెగరేలరా బాబా. అగ్ని, దేవుని అగ్ని, విశాలమైన దేవుని ప్రసన్నత, దేవుని మహిమ. నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నేను నిన్ను ఏర్పాటు చేయబోతున్నాను. రేకేమే కథోరేలరా బాబా. ఇక్కడ ఒక సుందరాలు కనబడుతుంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నీపైకి తన అభిషేక కృప, తన అభిషేకము మహిమ దిగుతున్నాయి. ఇప్పుడే అభిషేకము మహిమ. నేను నిన్ను గంభీరంగా దీవించబోతున్నాను. నీతో ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే నీకు దూరం అయిపోయారో వారిని నీకు పంపించబోతున్నాను. ఎప్పుడే యేసుక్రీస్తు నామములో, ఎప్పుడే అభిషేకం, క్రొత్త దేవుని మహిమ, దేవుని సన్నిధి దిగుతున్నాయి, దేవుని ప్రసన్న దిగుతున్నాయి.
యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నేను హెచ్చించబోతు. నీ దుఃఖము కన్నీరు గుర్తుపోయబడు. నీ అవమానాలు కొట్టుకోబడుతున్నా. యేసుక్రీస్తు మహిమ దారుణంగా దిగడాన్ని చూస్తున్నాను. ప్రత్యేకించబడే అభిషేకము touch me Holy Spirit, Holy Spirit, touch me the Holy Spirit. Hallelujah, hallelujah. Rete makatero goloria raba, rete le katro goloria raba, rete me katro goloria raba. Hallelujah. Aroda la 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 la. Ora la la basandara madoria raba. ఒక గొప్ప తెలియని, నీకు తెలియని, ఇప్పటివరకు నువ్వు అనుభవించలేని ఒక కొత్త అన్య భాషలు నీ మీదకి దిగి వచ్చాయి. క్రొత్త అన్య భాషల వరం, క్రొత్త అన్య భాషల వరం పొందుకో, పొందుకో యేసు నామములో. నీతో ఎవరైతే మాట్లాడతలేదో, ఎవరైతే నీకు విరోధంగా లేపబడ్డారో, ఎవరైతే నీకు ఏ మనుషులైతే నీ మీద పోరాటం చేయాలని చూస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు నాతో స్పష్టంగా చెప్పమంటున్నాడు. నేను వారిని అణిచివేయబోతున్నాను, నేను వారిని త్రొక్కివేయబోతున్నాను. నేను తప్పించి, నేను నిన్ను ఆశీర్వదించి ఫలింప చేయబోతున్నానని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. నా యేసు నీతో మాట్లాడుతున్నారు. ఆయన శక్తి నీ మీదకి దిగి వస్తున్నారు. ఆయన మహిమ నీ మీదకి దిగి వస్తున్నారు. యేసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను కలవాలని ఆశయ్యా. నిన్ను చూడాలని ఆశయ్యా, నిన్ను తాకాలని వాంఛయ్యా. యేసయ్యా రికవర బల 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 కృత అభిషేకం, ఒక సరికొత్త అద్భుతమైన ప్రసన్నాన్ని నేను అనుభవిస్తున్నాను. దైవికమైన అభిషేకం నేను దిగి వస్తున్నాను. ఇటు ఎవరు లేరనుకుంటున్నావా? నేనందరూ విసిరివేశారా? నీ మీదకు ప్రేమ అనే స్పర్శ లేకుండా పోయిందా? ఇప్పుడు ఈ దినమే నిన్ను హెచ్చించబోతున్నా.
నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే దినం. ఆయన గంభీరమైనటువంటి స్వరం నేను నడిపించబోతున్నా. అందరి దేవుని యొక్క అభిషేకము అలాగ దిగడం నేను చూస్తున్నాను. అలాగ దిగడం నేను చూస్తున్నాను. రూపాంతరపరుచుతున్నాడు యేసయ్య. రూపాంతరపరుస్తున్నాడు. నీ మీద జాలి పడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో పొందుకున్నాం తండ్రి, ఆమేన్. అందరూ ఈ స్థలాల్లో కూర్చోండి. ఈ సమయం ఇచ్చిన రెవరెండ్ జాన్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినాన ఒక జాలి కలిగిన నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు నా యేసయ్య జాలి పడుతున్నారు. ఆయన జాలి నేను విడిచిపోలేనంత జాలి. ఏ పెదవులైతే నిన్ను నొప్పించినట్టుగా మాట్లాడాయో, నీ హృదయం నాకు కనబడుతున్నాయి. నువ్వెంత ప్రేమ చూపించినా, ఎంత ప్రేమ చూపిస్తున్నా, ఇంకా నీకు గాయాలకుండా చేదు ఎదురవుతున్నారు. నిష్కారణమైన ద్వేషం ఎదురవుతున్నాయి. నిందలు ఎదురవుతున్నాయి. నీతోనే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నా కుమార్తె, నా కుమార్తె, దేవుడు నీ దిగులంతా తీసివేయబోతున్నాడు. ఒక ఊబి లాంటి దిగులు, భరించలేని దిగులు, దిగులు ఆత్మ. అందరూ నా వైపు చూడండి. భరించలేని ఒక దిగులాత్మ నిన్ను వెంటాడుతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నారు. చెప్పుకోలేనంత దిగులు, ఎవరితో మాట్లాడాలన్నా వారిలో నుండి కఠినమైన స్వభావం,
ప్రేమను వెతుకుతున్నాయి, దైవ ప్రేమను వెతుకుతున్నాయి. నీ తోబుట్టులో దైవుని ప్రేమను వెతుకుతున్నావు. నీకు కావలసిన వారిలో, నీ సొంత స్వజనంలో దేవుని ప్రేమను వెతుకుతున్నావు. కానీ చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 5వ లేఖనం. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా మాట వినాలంట. మాట ఏమండి? వినుడి. ఏ మాట వినాలి? ఇక్కడ వ్రాయబడిన మాటల్లో ఒక వ్యత్యాసం కనబడుతున్నాయి. యెహోవా వాక్యమునకు భయపడు అనుభవం అంటే నువ్వు దేవునికి భయపడితే ఈ భూమిలో నీకు ఎదురుపడే మరొక అనుభవం గురించి దేవుడు వివరిస్తున్నాడు. నువ్వు భయపడేది మనుషులకు కాదు, నువ్వు భయపడేది ఇతరులకు కాదు. నీకు భయం పుట్టించే పొర్ర ఆత్మ. మోషే ఐగుప్తులో పెంచబడ్డాడు. పొర్ర యొక్క ఆత్మ, పొర్ర యొక్క మాటలు మోసేని ఏమీ చేయలేకపోయాయి. ఏలియా కర్మెలు పర్వతం ఎక్కి ప్రార్థన చేసిన వర్షాన్ని తీసుకుని వచ్చిన ఆ గొప్ప అనుభవం కలిగిన దైవజనుడు ఒక యెజెబెలు మాటకు భయపడడం చూశాం. నన్ను తీసేసుకో ప్రభువా అంటున్నాడు. నేనొక్కడనే మిగిలాను, నేను మాత్రమే మిగిలాను. ఈరోజు ఎస్, అవును, నీవు మాత్రమే మిగిలావు. నీ ఇంటిలో ఒక నిజాయితీ పరురాల్లాగా, ఒక నీతిమంతురాల్లాగా, ఒక నీతిమంతుడుగా, ఒక నిందారహితురాలుగా. ఎన్ని బాధలు నీ మీద నుంచి వెళుతున్నా, ఎన్ని శ్రమలు నీ మీద నుంచి వెళ్తున్నా, ఎన్ని చెడ్డ కీడు నీకు కీడు పుట్టించాలని, కీడు కల్పించాలని, కీడు పుట్టించే ఆత్మలు చాలా సున్నితముగా నీ మైండ్ను కబ్జా చేసి నిన్ను దుఃఖంలోనికి నెట్టివేసి నీకు దిగులును అనే ఒక డిప్రెషన్లోనికి తీసుకుని పోవాలని ఎంతగానంటే ఒక ఏలియా మహాప్రవక్తే నన్ను తీసుకుని పో ప్రభువా అంటే ఎంత
ఒక యెజబెలు ఆత్మ ఈ భూమిలో ఉంది. యెజబెలు ఆత్మ ఉందంటే ఏలియా అభిషేకం కూడా ఉన్నాయని అర్థం. కొట్టండి చప్పట్లు. ఏలియా అభిషేకం లేదనుకుని భ్రమలో బతుకుతున్నా. యెజబెలు ఆత్మ పురుషుల్లో కూడా దొరుకుతుంది. ఎవడో ఒకడు నీ బంధువుల్లో తయారవుతాడు, నిన్ను బెదిరించడానికి, నిన్ను అదిరించడానికి, నీ మీదకు ఏదో ఒక పిడుగు లాంటి వార్తను తీసుకురావడానికి, కీడు కల్పించే స్పిరిట్, కీడు పుట్టించే ఆత్మలు, వీటి వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఎంతో మంది మానసికమైనటువంటి బాధతో అనుభవిస్తున్నారు. మనస్సు మీద దాడి జరుగుతుంది. దేని వల్ల అంటే మాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 10వ లేఖనంలో మనం చదివితే అక్కడ అంటారు, నేను నీకు మాటలు ఇచ్చాను అంటాడు ఆయన. ఇర్మియా గ్రంథం మాటల యొక్క విలువ ఈ రోజుల్లో చాలా గ్రహించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నేను నీ నోట్లో నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వచ్చినప్పుడు ఆయన కూడా ఏమని మాట్లాడారంటే, తండ్రి నా నోటిలో ఏ మాటలైతే చెప్పమన్నారో అవే మాటలు నేను చెప్పగలుగుతున్నాను అన్నారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్తామా? చప్పట్లు కొట్టి హల్లెలూయా. మాటలు తరుముతాయి. మాటలు చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి. జీవము మరణము నాలుక వశములో ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేని వల్ల నువ్వు అలసిపోయావో, ఏ మాటలు నిన్ను కృంగ చేశాయో, ఏ మాటలతో నువ్వు బలహీనమైపోయావో, మూర్ఛిల్లిపోతున్నావో, ఎంత ప్రేమించినా, ఎంత లోబడినా, ఏమీ లేకపోయినా సరే నన్ను క్షమించు అని నువ్వు ఎన్నిసార్లు కాలు పట్టుకున్నా, కొంతమందికి ఇదొక భయంకరమైనటువంటి దురాత్మ. కాలు పట్టించుకునే స్పిరిట్. మాటలతో ఎంతో గుండె కోతకు గురైపోయాయి. నా ప్రియుడైన యేసయ్య ఒక బాధ నుండి వెళ్ళలేదండి, ఆయన 2 బాధల్లో నుంచి వెళ్ళాడు. ఒకటి శరీర సంబంధమైన వేదన, రెండవది ఆత్మ సంబంధమైన, మనస్సు సంబంధమైన వేదన. శరీరంలో మనస్సులో 22వ కీర్తనలో చెప్పబడతాయి. ఎంత దిగులతో, ఎంత ఆవేదనతో ఆ మాటలు రాయబడ్డాయో, నా ప్రభు ఎంత బాధపడి ఉన్నారో. ఎంత ఏడుస్తున్నారు నా ప్రభు. 22-20 వచనం. ఖడ్గము నుండి
నా ప్రాణాన్ని, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. కుక్కలు అంటే దురాత్మలు, కుక్కలు అంటే గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది. కుక్కలు అంటే చీకటి క్రియలు, సాతాను యొక్క సైన్యం. నువ్వు గమనించవలసిన ప్రతి మాట, నువ్వు తీసుకోవలసిన ప్రతి మాట ఈ రోజు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాల వైపు నడిపించబోతూ ఉంది. గట్టిగా గల్లు చెప్దామా? హల్లెలూయా. నీ ఎదురుగుండా ఉన్నటువంటి గోడ పడగొట్టబోతున్నాడు యేసయ్య. నీకు ఆశీర్వాదానికి మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్య గోడను పడగొట్టబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. గోడలను బద్దలు కొట్టే అభిషేకం. నువ్వు చూస్తుండగా నీ శత్రువులు చాలా ధైర్యంగా, హాయిగా, క్షేమంగా ఉన్నారు కదా అని నువ్వు అనుకుంటున్నావే. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు నన్ను నమ్మితివి కనుక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీవు నన్ను నమ్మితివి కనుక నేను నిన్ను తప్పించబోతున్నాను. నిన్ను తప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 16వ వచనం చదవండి. 22 కీర్తన 16. 15వ వచనం చదవమ్మా. ఎంత బాధ, ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో చూడండి. యేసయ్య ఎంత మానసికమైనటువంటి వేదన, మానసికమైనటువంటి బాధ గుండా వెళ్ళారు యేసయ్య. ఈ దినాలలో శరీరానికి తగులుతున్న దెబ్బల కంటే మైండ్కి తగులుతున్న దెబ్బలు చాలా ఘోరమైనవి. ఈ మైండ్కి ఎలా దెబ్బలు తగులుతున్నాయి? నోటి మాటల ద్వారా, ఈ చెవుల ద్వారా. రాను 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 ఏమైపోయిందంటే భయంకరమైనటువంటి ఎంత శ్రమ అనుభవించారో యేసయ్య చూడండి. నీకోసమే యేసయ్య ఇంత బాధపడవలసి వచ్చింది. 15వ వచనం పూర్తిగా చదవమ్మా. ఏ భూమి అది? ప్రేతలు అంటే ఏంటండి? ప్రేతలు అంటే పిశాచులు, ప్రేతలు అంటే దెయ్యాలు, ప్రేతలు అనగా శవ పేటకులు, మృత్యులోకం, మృతుల లోకంలోనికి వెళ్ళిపోయాం. అక్కడ మాట్లాడతారు దుర్మార్గులు, గుంపు కూడి. ఈ దినాలలో నేరుగా సూటిగా నేను దేవుని ప్రవక్తను కాబట్టి చెప్పమని దేవుడు చెప్తున్నాడు. నీ బంధువులందరూ గుంపు కూడి నీ మీద దాడి చేయాలని చూస్తున్నారా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరించడానికి ఆయన కృప, అభిషేకము దిగవచ్చుచున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలము చాలా గొప్పది. ఆయన బలవంతుడిగా దిగి వచ్చారు. ఆయన బలాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆయన నిన్ను ఏమి చేయరు, కానీ ఇంకా నీకు అర్థమయ్యేటట్లుగా ఆయన ప్రేమను నీ మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన గర్జించేవాడు కాదు. ఎవరిని గర్జిస్తాడు తెలుసా? ప్రేతలను గర్జిస్తాడు, అపవాది శక్తులను గర్జిస్తాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది యొక్క ప్రతి ఒక్క కీడుల నుంచి దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో విడిపించడానికి రెడీ అయిపోతున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి. చెప్పండి.
హల్లెలూయా. పదిహేడు వచనం చదవండి. నా వారి ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించు నన్ను తేరి చూచుచున్నారు. నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. ఇదొక జబ్బు. నిదానించి ఎప్పుడు దొరుకుతుందా ఇవే, ఎప్పుడు దొరుకుతాడా ఈడు అని బయట చాలా గాయాలు గుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళలేదండి ఆ గాయాలు గుండా అన్న వాళ్ళు ఒక చేయొద్దండి. ఎంత బాధ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక దైవజనురాలు సాక్ష్యం విని, రిబెకమ్మ గారి సాక్ష్యం వింటే నా గుండె ఎంత బలపడుతుందో, ఆ బిడ్డ ఎలాంటి ముండ్ల పొదలో ఉండగలిందో, కుడి భుజం లాంటి వాళ్ళు కాటి వేసే పాములుగా మారిపోయారు. దేవునికి సేవను భుజాన్ని వేసుకుని ప్రార్థన చేయాలని దేవునితో పెనుగులాడుతూ దేవుడిచ్చుచున్నటువంటి దర్శనాన్ని చూస్తూ తన భర్త యొక్క బాధను శ్రమను అనుభవిస్తూనే దేవుడి యొక్క 3వ ఆకాశంలోనికి ఆవిడ ప్రార్థన వెళ్ళిపోయింది. ఆ దివ్య రాజ్యంలోనికి ఆ ప్రార్థన చేరింది కనుకనే అద్భుతమైనటువంటి ఒక గొప్ప అపోస్తలుడు దైవజనుడు రెవరెండ్ ఇస్సాకయ్య గారిని దేవుడు సిద్ధపరిచారు. వారిలో నుంచి అనేక మరొక నవయవనుడు చాలా భారం, మంచి ఆత్మీయుడు. నిజంగా నేను మా జానుబా గారిని చూసి నేను చాలా ఆనందిస్తుంటాను. ఎందుకంటే ఆయనలో ఎంత విధేయత ఉంటాయో. ఆమె భార్యలో కూడా, వారి అక్కగారిలో కూడా, అక్కగారిలో కూడా నేను ప్రారంభ దినాల్లో చూసిన అదే ప్రేమ ఇప్పుడు కూడా గంట ముందు కూడా చూసుకుంటూ వచ్చాను. చెప్పండి. అందుకే ఆగదు, అద్భుతాలు ఆగవు, ఆత్మలు ఆగవు. నేను ఇక్కడికి బలిపీఠం దగ్గరికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకు దిగి వచ్చిన అభిషేకం, మొట్టమొదటి అభిషేకం. మాట్లాడో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నూతన ఆత్మల చిన్న మాట కాదది. నువ్వు ఎరగని, ఈ బలిపీఠం ఎరగని నూతనమైన ఆత్మలు ఈ గడప ద్వారా రాబోతున్నాయి లోనికి. హల్లెలూయా. అంటే ఎంత నలిగిపోయి, ఎంత విరిగిపోయి, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా,
మీరు పాట ఉంటుంది చూడండి, ఏ పాట అది? నరసింహనే పాడే పాట. విరుగని మేఘము కురువదు భూమిలో, పగలని నేల ఫలములనీయదు, అలయ కోపును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మలచితి విలలో ఈ ధరలో. హల్లెలూయా. ఎంత ఇరిచితే దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క చిత్తంలో వారిని ముట్టవద్దని హెచ్చరిస్తున్నాను. దేవుని యొక్క పిలుపులో దేవుని యొక్క సేవను భుజాన వేసుకుని వెళ్తున్న వారిని టచ్ చేయవద్దని అడుగుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారు, భయము కలిగిన వారిలో సడన్ గా అక్కడ మళ్ళీ మాట మారిపోయింది. ఇరవై 22వ కీర్తన 21 చదవండి. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. సింహం అంట. ఎవడ్రా ఈ సింహం? పళ్ళును పీకేశాడు దేవుడు. గొలియాతుని దావీదు ఏ రీతిగా అయితే ఒక్క దెబ్బకు పడ్డాడో, తల నరికేశాడు, అలాగే పునరుత్థానుడైన నజరుడైన యేసుక్రీస్తు తన మరణము ద్వారా మరణము యొక్క బలాన్ని మింగివేశాడు. హల్లెలూయా. మరణమునే మింగివేసిన మరణపు వీరుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని గట్టిగా పట్టుకుని మిమ్మల్ని అందరికి చేర్చబోతున్నాడు, తిరిగి చేర్చబోతున్నాడు. ఎంతో కాలం నుండి నువ్వు మట్టి అయిపోవాలని, నీ పేరు చెడిదైపోవాలని, నీ పేరుని చెరిపేయాలని అనేక మందిని అపవాది ప్రేరేపిస్తుకుంటూ వస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆయన మేఘముతో వచ్చి తన ప్రజలను పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఎట్టి రీతిగా కాపాడుకుంటూ వచ్చారో అదే అనుభవం గుండా నిన్ను కాపాడబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవనామమున స్తుతిద్దాం. అసలు ఏం జరుగుతుంది? ఏమంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆశీర్వాదాల మూట సర్వసాధారణం. దేవుని యొక్క దీవెనలు సంపూర్ణంగా వచ్చేస్తాయి.
అక్కడే వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏమండి? అది చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. అబ్బా, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. అబ్బా, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడింది జనముతో చెప్పుచున్నాను. ఎంత మంచి మాట! హల్లెలూయా! వెతకలేని వారికి దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేను ఉన్నాను. నేనున్నాను, నేనే ఉన్నాను అని నేను అంటలేదు, యెహోవా అంటున్నారు. దేవుడికి 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా రాలేదండి. హల్లెలూయా. ఇరవై 23వ వచనం చదవండి. ఎక్కడెక్కడ? అది వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. అది వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. అది వారికి లావున జరుగును. వారు వేడు కొరక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. హల్లెలూయా! సబాష్! వేడు కొనక మునిపే దేవుని యొక్క పవర్ మాట్లాడుతుంది, దేవుని యొక్క సత్తువు మాట్లాడుతుంది, దేవుని యొక్క బలం మాట్లాడుతుంది. ఏ మానవుడా భయపడు, ఎంతటి మాట, ఎంతటి అమూల్యమైన మాట చూడండి. వారికి ఇలాగున జరుగును, వేడు కొనక మునుపే. ఎందుకని ఇస్తానంటున్నాడు? అది యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. యెహోవా చేత ఆశీర్వదించబడి ఎంత స్నేహం ఉంటాయంటే, వారు మనవి చేయించి ఉండగా నేను ఆలకించి దను. ఇంతటి మధురమైన మాటలు కనబడుతుంటే సడన్ గా 66:5లో మారిపోతుంది చూడండి. యెహోవా వాక్యమునకు భయపడవారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు. ఏమండి, నేను మీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా ఆ బైబిల్లో ఆ మాట అలా నేను రాశానంటావా? నిజంగా ఉందా బైబిల్లో? అంటే మళ్ళీ చదవండి. యెహోవా వాక్యమునకు భయపడవారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి. ఏ నామమును బట్టి ద్వేషిస్తున్నారట? దేవుని నామమును బట్టి. ద్వేషం ఇది చాలా భయంకరమైన ముళ్ళు.
ఈ ముళ్ళుకి చాలా మంది బలైపోతున్నారు. చాలా మంది అంటే చాలా మంది మానసిక స్థాయి సామర్థ్యం కోల్పోయి ఎవడో ఏదో అన్న మాటలకి వాడు నీ దగ్గర అంటావు, వేరే వాడి దగ్గర అంటాడు, వాడు వచ్చి నీ దగ్గర చెప్తాడు. ఆ మాటలకు డైరెక్ట్గా ఏలియాతో చెప్పిందా యెజబెలు? కౌరపింది, ఏలియా రేపు ఈ టయానికి అలా నిన్ను ఏం చేస్తానో చూచుకో. అంత పెద్ద ఆయన కుప్పకూలిపోయాడు. అయినా దేవుడు కేరెతు వాగు దగ్గర ఏం పెట్టాడు? రొట్టె ముక్కలు, మాంసపు ముక్కలు, మాంసం, బిర్యానీ లాంటి అద్భుతమైన ఫుడ్ పెట్టాడు దేవుడు. ఆ వాగులో నీళ్లు చక్కగా తాగుతూ శుభ్రంగా మాంసం అంతా తింటూ ఎంత అలసిపోయాడంటే ఒక్క మాట, లేపేస్తాను. చాలా మంది మాట్లాడతారు, నిన్ను లేపేస్తాను. ఏం లేపుతావరా నీ మోకం? నిన్ను కడిగేస్తాను, నిన్ను అది చేస్తాను, నిన్ను ఇది చేస్తాను. ఎంత వీక్ అయిపోయాడంటే, మానసికంగా ఎంత భయం వచ్చేసిందంటే, దేవదూత వచ్చి లెగ్గొట్టి మళ్ళీ అన్నం రొట్టె పెట్టింది, శుభ్రంగా తినేసి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ లేపింది, మళ్ళీ పెట్టితే మళ్ళీ తినేసి మళ్ళీ పడుకున్నాడు. ఈ దినాల్లో నిద్ర రాకపోయినా కొంతమంది మాటలు వింటే నిద్ర రాదు, నిద్ర ఎగిరిపోతుంది. కొంతమంది అదేంటో కానీ సరిగ్గా పడుకున్నప్పుడే వస్తారు. ప్రశాంతంగా పడుకొని ఉంటే ఏదో దెయ్యాలు పిశాచులు పట్టుకోలాగా మిట్ట మధ్యాహ్నం బయలుదేరి తొడుపులు బాదుకుంటారు. ఈ అనుభవాలు మాకు దైవజనులకి సేవకులకి బాగా అనుభవం ఉంటాయి. అప్పుడే ప్రేరేపిస్తాడు, సేవకులకి సరైన నిద్ర కూడా ఉండనివ్వడాడు, సేవకులకు సరైన మీరు అనుకుంటున్నారో లేదో తెలీదు, మా మెదళ్ళు చెదిరిపోతాయి, అంత బాధ అనుభవించవలసి వస్తాయి. మాట్లాడకపోతే బాధ, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాధ. ఎందుకంటే తండ్రి స్థానంలో మమ్మల్ని ఉంచాడు కాబట్టి. చప్పట్లో కొట్టి దేవుడు నామమున ఇవన్నీ పర్వాలేదండి. కానీ ద్వేషము, నిజం చెప్తున్నాను, ఈరోజు నీ బంధువుల్లో నీతో నిజంగా స్నేహంగా ఉన్నారు చెప్పండి.
నీ బంధువులు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. ఈర్ష్యపు ఆత్మ నాకైతే పరిశుద్ధాత్మ దేవుడు బోధించమంటున్నాడు. శోధించబడి 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 కొంతమంది కోపపు ఆత్మ, బీపీ రేజ్ అయిపోతుంది, చిన్న మాటకు అలాగా రెగిసిపోయి పొగిసిపోయి భార్యని ఎక్కడ కొడుతున్నాడో కూడా తెలియదు, భార్యని ఎలా తిడుతున్నాడో కూడా తెలియదు, పిల్లల్ని ఏమంటున్నాడో కూడా తెలియదు. దౌర్జన్యము. శరీరము ఎందుకు అనారోగ్యాలకి బలైపోతుంటాయి? ఇదిగో ఇలాంటి బెంగ ఉండడం వల్ల. ఏంటా బెంగ? ద్వేషించబడు. దీనిని ఇంకొక మాట కూడా అనొచ్చు, ఒంటరితనము. మిమ్మును ద్వేషించు నా నామమును బట్టి మిమ్మును ఏంటమ్మా? త్రోసివేయడం. ఏంటి చెప్పండి? నిజంగా ఒక కుమారుడు సొలొమోన్ గారు మా ఇంటికి వచ్చి తన జీవితంలో జరిగిన ఆ కష్టాలు, జ్యోతి గారి యొక్క భర్త గారు ఎంత ఈ రోజున వాళ్ళని దేవుడు తలగా దీవించాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు, ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు. ఇందాక దైవజనులు మేము మాట్లాడుకుంటుంటే రక్తానికి రక్త బంధువులే రాంబంధుల్లాగా పీక్కుని, అంటే సేవ జరగకుండా వాడి టార్గెట్ ఏంటి చెప్పండి? వాడి టార్గెట్ అది. నీ విశ్వాసాన్ని పాడు చేయాలని వాడి టార్గెట్ అది. నీకు ఇంకా పెళ్ళి అవ్వదు, ఏమవ్వదు, నీ జీవితం ఇంకా దౌర్జన్యము, అవమానము. నీకు దమ్ముంటే చూస్తాను ఎవడొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడో అని చెప్పి మా పాస్టర్ గారిని వాళ్ళ చుట్టాలందరూ వెళ్ళేశారు. నువ్వు సంపూర్ణంగా సమర్పించుకున్నావని. నిజమేనా? మీ అమ్మ నీకు చచ్చిపోమని చెప్పిందా? నీకు ఇంకా పెళ్ళి అవ్వదు, ఏమవ్వదు, నేను ఎలాగ నిన్ను చంపలేను, నువ్వు తాగి చచ్చిపో అని చెప్పి పొలం వెళ్ళిపోయింది. ఇంట్లో ఒకదాన్ని వదిలేసి
ఎందుకంటే నువ్వు దేవుడు నమ్ముకుని కొన్ని కనీసం శతమానమైనా వేసుకోకుండా సంపూర్ణంగా సమర్పించుకున్నావే అని దేవుడు బలంగా ఈ రోజున వాళ్ళు ఎవరైతే వేసేసారో వాళ్ళందరికీ గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయింది. మీ అబ్బాయి పేరు ఏంటమ్మా? జ్యోతి. మీ ఇప్పుడు సమస్యలో ఉన్నాడు కదా, ఏం పేరు? నేను ప్రవచనం చెప్తున్నాను, ఎవరు ఊహించలేని గొప్ప అద్భుతము నీ కుమారుడి జీవితంలో జరగబోతుంది. వాళ్ళ దంపతులుగా ఇక్కడికి వస్తారంతే. ఇది అసాధారణమైన కార్యం జరగబోతుంది. అమ్మా, నిన్ను త్రోసి వేసినట్లుగా, నెట్టి వేసినట్లుగా, ఒంటరిగా గాయపరచబడినట్లుగా నీ కన్నీళ్ళు తప్ప నీకు సమాధానము లేదని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు. ప్రభు నాతో మాట్లాడి తెలుసా, నీ కన్నీళ్లను దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి, నెలల తరబడి మోసుకుపోతున్న శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఊహించలేని అద్భుతాలు నీ జీవితంలో చేయబోతున్నాడు యేసు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. త్రోసివేసి ఎంత కలుపుకుందామని ట్రై చేసినా, ఎంతగా నువ్వు వాళ్ళతో సమాధానం పడదామని ట్రై చేసినా, త్రోసివేసి ఆ అనుభవం కూడా నువ్వు వెళ్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అద్భుతంగా దీవించబోతున్నాడు. ఎవరైతే త్రోసి వేసినట్లుగా ఉన్నారో వాళ్ళు నీకు సాగిలు పడబోతున్నారు. అట్లా చెప్పండి. నీకు కూడా త్రోసివేయబడిన వాటి పరిస్థితి నుంచి, నెత్తి వేసిన పరిస్థితి నుంచి ప్రభు నిన్ను హెచ్చరించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న వారు గట్టిగా చెప్పండి. యేసయ్య నీకేం చేయబోతున్నాడో తెలుసా? యేసు ప్రభువారు ఏం చేయబోతున్నారో చదివితే అద్భుతం, ఆశీర్వాదం. నా జనుల ఆయుష్ వృక్ష 65:22. వారు కట్టుకున్న చిన్న ఇండ్లలో వేరొకరు కాపురముండెరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. అమ్మాయి, వేరొకరు కాపురం ఉండరు, నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము. జ్యోతి, నీ ఇంటికి సెంట్రల్ ఏసీ రాబోతుంది. కొట్టే చపాట్లో కొట్టు. హల్లెలూయా.
కుమార్తె, నిన్ను దేవుడు బలముగా పెద్ద ఉద్యోగం ఇచ్చి నిన్ను సంతోషపరచబోతున్నాడు. నిన్నే సంతోషం లేదా? కొట్ట చెప్పట్ల. మీ డాడీని పూర్తిగా దేవుడు మార్చబోతున్నారు. మీ అమ్మగారిని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. ఈ వారం, ఈ నెలని ఘనపరిచే నెల అని చెప్పమంటున్నాడు. ఈ నెలను ఏమంటున్నాడు? ఘనపరిచే నెల. ఘనహీనముగా ఉండదు ఈ నెల, ఘనముగా ఉంటది. నీ అడుగు ఘనంగా వేస్తాం. హల్లెలూయా. నీ అడుగు ఘనంగా పడుతుంది. నీ భుజము ఇరిచి నడిస్తా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ చాటి ఎవరు రారు, నీకు పోటీ ఎవరు లేరు. ఈ దినము ఆశీర్వాద దినము, అభివృద్ధి దినము. ఎవరైతే ఆగిపోయారో, ఎవరైతే మాట్లాడడం మానేశారో వాళ్ళందరూ నిపురిపోయి చూచే రోజు ఈ రోజు. నేను నిన్ను పిలిచాను, నీకు నేను ఉత్తరం ఇస్తున్నాను. ఎంత బాధపడుతున్నాడు తెలుసా? నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇవ్వడానికి ఒకడును లేకపోయాను. 66:4. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చడానికి ఒక్కడు లేకపోయాను. అమ్మమ్మ, నువ్వు పిలిచావు. ఈ పిలుపు అనే మాటలో చూడండి, దగ్గర లేకపోయా. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిచావో, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడావో, దేనికోసం? ప్రేమ కోసం, సమాధానం కోసం, సహవాసం కోసం. ఎన్నిసార్లు. కానీ నీవు పిలిచిన పిలుపుకి ఒక్కడు కూడా ఉత్తరం, ఒక్క స్త్రీ కూడా ఇవ్వలేకపోతున్నారంట. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఆదరించును, ప్రేమించును. ఎవరు నన్ను చెయ్య విడచిన యేసు చెయ్య విడువడు. ఎవరు నన్ను చెయ్య విడచిన యేసు చెయ్య విడువడు. చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు. యేసు చెయ్య విడువాడు, యేసు చెయ్య విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. ప్రేమించును, ఆదరించును, ప్రేమించును. ఎవరు నన్ను చెయ్య విడిచిన యేసు చెయ్య విడువడు. ఎవరు నిన్ను చేయి విడిచిపెట్టేసిన యేసయ్య నిన్ను చేయి విడిచిపెట్టడు. ఎవరు నన్ను చెయ్య విడిచిన యేసు చెయ్య విడువడు. ఎవరు నన్ను చెయ్య విడిచిన యేసు చెయ్య విడువడు. వేదన శ్రమలు పూజల్లా, వేదన శ్రమలు
ఉన్నప్పుడెల్లా వేడుకుందునే కాపాడునే వేడుకుందునే కాపాడునే. హల్లెలూయా. నీ జీవితంలో ఈ అనుభవం ఉండని వెళ్ళవని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. వేదన, ఈ వేదన అనే మాట శరీరానికి సంబంధించింది కాదండి, ఇది మనసుకు సంబంధించింది. తలంపుల్లోనికి చుంచుకొని పోయి ఈ తలంపులన్నీ ఎంతో దుఃఖాన్ని, గాయాన్ని, చెప్పరాని ఆవేదనను, ఏమన్నాను, ఆవేదన, ఈ పరిస్థితి గుండా ఏలియా వెళ్ళాడు. ఈరోజు నీవు ఆ అనుభవం కూడా నువ్వు వెళ్తున్నావు కాబట్టి దేవుడు ఈ లైవ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకుందునే కాపాడునే వేడుకుందునే కాపాడునే. ఎవరు నన్ను చేయ విడిచిన పాదం యేసు చేయ విడువడు. ఎవరు నన్ను చేయ విడిచిన యేసు చేయ విడువడు. చేయ విడువడు, చేయ విడువడు, ఆహా చేయ విడువడు. యేసు చేయ విడువాడే, యేసు చేయ విడువాడే. ఎవరు నన్ను చేయ విడిచిన చేయ విడువడు. ఎవరు నన్ను చేయ విడిచిన యేసు చేయ విడువడు. చేయ విడువడు, చాలు, చేయ విడువడు, చేయ విడువడు, చేయ, అందరూ చెప్పాలి, చేయ విడువడు. ఈరోజు గొప్ప ధనముని మోసుకు వెళ్ళబోతున్నా. నేను నిజంగా చెప్తున్నాను, నా నోట్లో నుంచి ఏ మాట అయితే వస్తుందో అది ఈరోజు నెరవేరిపోతుంది అన్నమాట. హల్లెలూయా. నీకు చంటి బిడ్డకు పట్టేటంత సుఖమైన నిద్ర నీ మీదకు వచ్చింది కాదు. ఆమె చెప్ప పీడకలో రాలేక. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర లేక అటు ఇటు మంచం మీద తిరిగే ఆ శాపం నుండి నీకు విడుదల యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కలుగుగాక. హల్లెలూయా. ఎవరు నన్ను చెయ్య విడచిన యేసు చెయ్య విడువడు. ఎవరు నన్ను తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఎవరు లేకపోయినా లాలించును, లాలించును, అబ్బా లాలించును. అలా ఊగుతూ, హల్లెలూయా. అలా మీరు అలాగా ఊగండి, ఇలా ఊగుతూ హల్లెలూయా. లాలించును, 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 ఇంకా లాలించును, లాలించును. ఎవరు
ఎవరు నన్ను చెయ్య విడచిన యేసు రక్తము ద్వారా కడిగి వేశాడే, రక్తము ద్వారా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, ఎవరు నన్ను చెయ్య విడచిన యేసు చెయ్య విడువడు. ఆమేన్. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యము చే నడుపుచున్నాడే, వాక్యము చే నడుపుచున్నాడే. లా 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 నిన్నెవరు విడిచిపెట్టేసినా, నిన్నెవరు పట్టించుకోకపోయినా, నిన్ను మరిచిపోయినా, నిన్ను మొత్తం ఎలివేసినా, నీకంటూ ఒక గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ. అబ్బా ప్రేమ 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 యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. అబ్బా యేసు ప్రేమ, మధుర ప్రేమ. గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ, చాలా గొప్ప ప్రేమ. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. దేవుడు అంటున్నారు, త్రోసివేయు మీ స్వజనులు అన్నారు. ఏమన్నారు అక్కడ? అయితే మీ సంతోషము కనబడినట్లు యెహోవా మహిమ. అమ్మ 66 5వ వచనం. అమ్మ అక్కడి నుంచి కదా, మీ సంతోషం, మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు. ఆగమ్మ ఒక మాట. ఇప్పుడు మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు అన్న మాట కింద వారే సిగ్గునందుదురు. అది ఆ రెండు కలిసి చదవాలి. చదువు. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు వారే సిగ్గునందుదురు. కోట చప్పట్లు. అసాధారణమైన అద్భుతాలు జరగబోతున్న కాలం ఇది. మహత్వ కార్యాలు జరగబోతున్న కాలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆశీర్వాదం కావాల వద్దా? ఆశీర్వాదం కావాలని 65వ అధ్యాయం యెషయా గ్రంథము 16వ లేఖనం చదివించండి. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలెనని. ఎక్కడెక్కడ? దేశంలో ఆశీర్వాదము కలగవలెనని. దేశములో ఆశీర్వాదం కలగాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు. దేవుడు తనను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. ఆతిగతి. హల్లెలూయా. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలెనని. హల్లెలూయా. ఆశీర్వదింపవలని కోరుకోవాలంట. మీ తలల మీద మీ కుడి చేయి పెట్టండి. హల్లెలూయా. కోరుకోవాలి. తను ఆశీర్వదింపవలనని కోరుకోవాలి. ఆమేన్. నేను ఆశీర్వదింపబడిన గాక, నేను దీవించబడిన గాక, నేను ఆరోగ్యంతో ఉందును గాక. గట్టిగా, కొంచెం గట్టిగా. నేను ఆరోగ్యంతో ఉందును గాక, నేను క్షేమంగా ఉందును గాక, నేను క్షేమంగా ఉందును గాక, నేను ఆరోగ్యంతో ఉందును గాక, నేను బలముతో ఉందును గాక, నేను శక్తితో ఉందును గాక, పరిశుద్ధాత్మతో నింపబడి ఉందును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఆపద దినాల నుంచి ముగింపు రాబోతున్నాయి. నువ్వు ఏదైతే ఆపదని అనుకున్నావో ఆ ఆపద దినాలు ముగింపు పలకబోతున్నాడంట. హల్లెలూయా. నీ గుండె హృదయం నెమ్మదితో ఉండబోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నీ హృదయంలో దేవుని యొక్క స్పర్శ అనుభవించుతూ ఉంటామంట. హల్లెలూయా. హృదయ అంతరంగంలో స్పర్శ అనుభవించు లోన నీ హృదయం పులకరించే సమయం వచ్చిందంట. హల్లెలూయా. పక్కతో చెప్పండి. ఈ నెల మన హృదయం నీ హృదయము పులకరించబోతోంది, పరవశించబోతుంది. కొన్ని నెలలుగా నువ్వు చూస్తున్న చేదు నిన్ను విడిచిపోబోతుంది. హల్లెలూయా. నీకు మంచి రోజులు వస్తున్నాయి, నీకు మంచి రోజులు వచ్చేసాయి. హల్లెలూయా. నీకు శత్రు శాసం ఉండనే ఉండదు. హల్లెలూయా. ఏదైతే భయపెడుతుందో చెప్ప గట్టిగా. ఏదైతే భయం పుట్టిస్తుందో దానిని నా యేసయ్య తన రక్తము చేత కుక్కట వేళ్లతో వెల్లగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 రాజ పండుగ, పండుగ 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 యేసు పండుగ, పండుగ పండుగ
పండుగ పండుగ రాజు పండుగ, యేసు పండుగ, ఇది రాజు పండుగ, రాజు పండుగ, ఇది యేసు పండుగ, పరలోకం దిగి వచ్చే పండుగ, పరలోకం దిగి వచ్చే పండుగ, పరవశమై పాటలు పాడే పండుగ, పరవశమై పాటలు పాడే పండుగ, పండుగ 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 ఇది యేసు పండుగ, పండుగ 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 ఇది క్రీస్తు పండుగ. లోకానికి లేదు ఈ పండుగ, లోకానికి లేదు ఈ పండుగ, రక్షణ పొందిన వాళ్ళ పండుగ, రక్షించబడిన వారికి పండుగ, ఈ పండుగ యేసు పండుగ, పండుగ నా పండుగ, యేసయ్యా రావయ్యా దేవులో నివసించు, యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. చివరిగా కీర్తన 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, విచారణ ఇదొక పెద్ద గాయం, ఇది విచారము. ఎలా ఉన్నది? ఎందుకు అంత విచారంగా ఉన్నది అంటారంటారా? ఈ అనుభవం గుండా మీరు ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది వెళ్ళారు. ఈ లైవ్ చూస్తున్న వారికి ఆ అనుభవం గుండా వెళ్ళారని ప్రభు చెప్తున్నారు. ఎంత విచారమో, భర్తను గురించి విచారం, పిల్లల గురించి విచారం, గట్టిగా మాట్లాడుతున్నాడు దేవుడు. అడుగు చాలా నొక్కి చెప్తున్నాడు. వాళ్ళు మాట్లాడకపోతే ఏంటి నీతో? నీతో వాళ్ళు మాట్లాడకపోతే ఏంటి? నిన్ను పోషించిన దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడా? నిన్ను ఆదరించిన దేవుడు నిన్నేమైనా విడిచిపెట్టేశాడా? మనుషులు ఎప్పుడు ఒకలాగా ఉండరు. మనుషులు మారిపోతారు. అందుకే మనుషులు నమ్ముకోవద్దు. మనుషులను గురించి జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పడండి అని చెప్పాడు. నువ్వు రోజు రోజు నీ ఇంటి పక్క వాళ్ళు పిలిచి, లేకపోతే నీ పక్క వాళ్ళు పిలిచి
నువ్వు తింటున్న దాంట్లో సగం రోజు పెట్టి ఒక రోజు మర్చిపో. ఆ ఒక్కరోజు అన్ని రోజులు తినేసి బాగా దొంగపోతలో తినేస్తారు. ఇడ్లీ పెట్టినా తినేస్తారు, పెసరట్టు పెట్టినా తినేస్తారు, ఎన్ని పెడతాన్ని తినేస్తారు. ఒకరోజు లేకపోవడమో లేకపోతే మర్చిపోవడం ఏదో జరిగిందంటే ఆ రోజు బుష్ మాట్లాడరు. ఇంకా అదిగో నాకు చెప్పలేదు, అదిగో నాకు ఇవ్వలేదు, అదిగో నాకు పెట్టలేదు, అదిగో నన్ను పిలవలేదు. నేను అంత లోకం అయిపోయానా? నేను అంతలాగా కనబడుతున్నానా? ఏ అనుభవాలు గుండా వెళ్ళారా మీరు ఎవరైనా? హల్లెలూయా. అందుకే నాకు కలిగిన భయములు అన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ముప్పై 33 18వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు ఎలాగండి? కరువులో వారిని సజీవులనుగా. కరువు అన్న చోట అప్పు అన్న మాట రాసుకోండి. ఇప్పుడు చదవండి. అప్పులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. అమ్మా చదవమ్మా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, రైట్, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అది గది. రెండు అనుభవాలు గుండా దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నాడు. ఈ రెండు అనుభవాలు మనిషికి సంబంధించినవి కాదు. దేవుడి మీద భయభక్తులు ఒకటి, రెండవది ఆయన ఇస్తున్న కృప మీద ఒకటి. గట్టిగా కావాలని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా కావాలని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది? 34వ వచనం. కొంచెం 9వ వచనం కానీ చదవండమ్మా. ఈ వాళ్ళంతా భక్తులారా అంటూనే ఉన్నాడు అన్న. హల్లెలూయా. అంటే వాళ్ళంతా భక్తులు వచ్చారు కాబట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులారా మళ్ళీ భయభక్తులు అంటున్నాడు. ఆయన భక్తులారా అని పిలిచాడు, మళ్ళీ అంటున్నాడు ఆయన. అంటే ఎవరు చెప్పండి? దేవుడేలే. ఇప్పుడు నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి వెళ్ళారనుకో, నువ్వేమంటావు? కనుగొట్టుకుని నా భర్త అంటావు. ఇది ఈయన ఎవరైనా అడిగితే ఏమంటా పుచ్చుకుని అది హల్లెలూయా మా ఆయన అంట. అవునే కదా? ఎవరి ఈయన ఎవరైనా నేను అడిగితే మా ఆయనండి అంట. ఆయన మా ఆయన అంటే ఇక్కడ భర్త యందు భయభక్తులు ఉంచుడి. హల్లెలూయా.
మన భర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నాయన, మనకు ఆయనే ఆయన. నాయన అంటే తండ్రి, ఆయన అంటే భర్త. ఈ రెండింటిని సమాన స్థానంలో ఉంచిన వాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈ ఒక్క మాట చూసి నేను ముగించేస్తాను, ఎందుకంటే మా అబ్బాయి టైం చూపించాడు. హల్లెలూయా. ఏం జరుగుతుందో చూడండి. 10వ వచనం. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును. ఏం పిల్లలు? సింహపు పిల్లలు. కొంచెం గట్టి చెప్పరా, సింహపు పిల్లలు. అందరూ చెప్పండి. సింహాల్లా పోయి నీలాడిపోతుంటారు వాళ్ళు. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి కలిగినను ఆకలి గనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ మేలు అన్న మాట దగ్గర ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధి అని పలకమంటున్నాడు నన్ను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ సమృద్ధి కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిల్లా అందరూ కళ్ళు మూసుకుంటారు. మీ అందరూ మోకాళ్ళ మీద ఉండే జనం తక్కువ అయిపోయిందమ్మా, కట్టేమ్మా.